సరే తెలంగాణలో ఆర్ఎండ్బి ఇంజనీర్ మోహన్ నాయక్ లంచావతారం వ్యవహారం బయటకు వచ్చింది. ఆయన ఆస్తుల మీద దాడులు చేశారు. అదే చిన్న విషయం కాదు, 200 కోట్ల విలువైన ఆస్తులను ఆల్రెడీ గుర్తించారు. ఏంటి సార్ ఈ వ్యవహారం? అంటే యాక్చువల్ గా ఆయన పేరు మోహన్ నాయక్, అంటే ఆయన అవినీతి నాయకుడు అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 200 కోట్లు గుర్తించటం, 16 విభిన్న చోట్ల ఏసీబీ బృందాలు దాడులు చేయటం, అలాగే భారీగా నగదు, కిలోల కొద్ది బంగారం, విలాసవంతమైన ఫామ్ హౌసులు, విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, సీక్రెట్ లాకర్లు, అఫీషియల్ గా 65 లక్షల నగదు, 1.5 కేజీల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, బినామీల పేరిట ఇల్లు స్థలాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మొత్తం అంతా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ రోడ్లు భవనాల శాఖలో ఈఎన్సి అంటే ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నారు. ఒక రకంగా ఆర్ఎండ్బిలో ఈజ్ ద నథింగ్ బట్ బాస్ ఆర్ఎండ్బికి సంబంధించి. అంటే మనం ఇటు ఇరిగేషన్ కానీ, తర్వాత ఈ శాఖల్లో కానీ, ఆ మధ్యకాలంలో మనం చూసే మేడ్చల్ వైపు ఒక డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో అంటే అడ్డు అదుపు లేదండి అవినీతికి. మొత్తం ఈ ప్రభుత్వాలు అవినీతి రహిత పాలన అందిస్తాం. ప్రతి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్తారు, స్పీచ్ల్లో మేము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తాం. ఇదే అవినీతి రహిత పాలన. మీరు ఎంతసేపు చిన్న చేపలను పట్టుకోద్దనట్లా ఒక తహసీల్దార్ని, ఒక రికార్డ్ అసిస్టెంట్ని, ఒక సర్వేయర్ని, ఒక ఆర్ఓని, ఇలాంటి చిన్న చిన్న చేపలను అయితే పట్టుకుంటారండి. పట్టుకోద్దనట్లా ఏసీబీ. కానీ పెద్ద లెవెల్లో ఇంత తీరులో మొన్న ఎవరో డిప్యూటీ కలెక్టర్ దొరికితే ఆయన ఆస్తులు 200 కోట్లకు పైగా, అంతకుముందు ఎవరో 300 కోట్లు, 150 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ చీఫ్ మోహన్ నాయక్ పాల్పడితే ఇప్పటివరకు వాళ్ళు విలువ దాదాపు 200 కోట్లు చెప్తున్నారు. ఇంకా అది ఎంత ఉంటుంది, ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఈ రోజు నిన్న విజువల్స్ చూస్తుంటే గోల్డ్ బిస్కెట్లు, భారీ ఆభరణాలు, విపరీతమైన నోట్ల కట్టలు. అంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతోంది, ఈ స్థాయిలో ఉన్నోళ్ళు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఇంతకు మించిన ప్రత్యక్ష ఉదాహరణ లేదు. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక చీఫ్ ఎడిటర్ గా నేను అప్పీల్ చేస్తోంది మొత్తం దేశంకి అవసరంలా 2 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కి నేను అప్పీల్ చేస్తుంది. అవినీతి రహిత అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఈ మధ్యన ఎవరో అవినీతి దీంట్లో దొరికినా తక్కువలో తక్కువ 100 కోట్లకు తక్కువ ఎవరు లేరండి. ఇది సోదాల్లో దొరికిన ఆస్తులు మొత్తం, అంటే దొరకనివి ఇంకా వాటి మొత్తం ఎంతో, అంటే విడిగా దోచేస్తుంటే, విడిగా లంచాలు తీసుకుని పనులు అప్పగిస్తుంటే. ఇంకో సమస్య కూడా ఉంది, మీకు లంచాలు తీసుకుని పనులు అప్పగించారనుకోండి, వాడు క్వాలిటీగా చేస్తారని గ్యారంటీ ఏంటి? మనం బీహార్లో చూడలేదా? బీహార్లో ఒక కొత్త బ్రిడ్జి కట్టడం, అది ఏడాదిలో పడిపోవటం, అలాంటి పరిణామాలు ఇక్కడ కూడా చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు మనం చూస్తే అద్భుతంగా ఉంటుంది రోడ్డు, కరెక్ట్గా వారం 10 రోజులు లేదా నెల రోజుల్లో ఒక వర్షం వస్తే మొత్తం రోడ్డు మొత్తం పోతుంది. అంటే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ లేదు, క్వాలిటీ ఇన్స్పెక్షన్ లేదు, అవినీతి వీటికి అరికట్టడం అనేది కూడా లేదు. సరే ఏసీబీ ఉంది, ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు అంటారు, అక్కడ కూడా చిన్న చేపలు ఎక్కువ దొరుకుతాయి, పెద్ద చేపలు ఇలా దొరకడం అరుదు. అందుకు నిజంగా మాటలు చెప్పడం కాదు, ప్రభుత్వాలు అవినీతి రహిత పాలనని చేతల్లో చూపించాలి. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుండడం వల్ల ప్రజల్లో కూడా ఒక రకంగా ప్రభుత్వాలపైన ఏష్యాభావం వస్తుంది. ఏంట్రా మీకు మీ పొట్ట పగిలిపోదా? ఎంత తింటున్నారా బాబు, మీరు ఎంత అవినీతి సొమ్ముని మీరు మింగేస్తున్నారు? ఏంటది, మీరు కడుపా కంపం చెరువా అన్నట్టుగా మాట్లాడుకుంటారు పబ్లిక్. అంటే ఇంత స్థాయిలో అవినీతి విచ్చలవిడిగా ఉందండి. మనం చూస్తున్న తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపాలిటీల్లో మామూలు అధికారులు, నగర సిటీ ప్లానర్స్, అసలు మామూలుగా లేదు. ఈ మధ్యన దొరుకుతున్నవన్నీ అసలు అంటారు కదా, వీటి నోట్ల కట్ల పాముల్లాగా తయారయ్యారు వీళ్ళు. ఇది మాత్రం అరికట్టకపోతే, ఇది ఇంకా విస్తృతంగా వెళ్ళకపోతే చాలా నష్టం జరుగుతుంది. మరి ఈ మోహన్ నాయకుడిని, అవినీతి నాయకుడిని మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఒకటి. రెండోది, ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వ ఏం నిద్రపోతుందా? అలాగే ఏసీబీ కానీ ఇంకా సిఐడి లాంటి వ్యవస్థలు చోద్యం చూస్తున్నాయా? ఎందుకు విజిలెన్స్ ఉండటం లేదు? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఎవరో ఫిర్యాదు అందిస్తేనే మీరు దర్యాప్తులు చేస్తారా? ఫిర్యాదు ఇవ్వకపోతే ఒక మానిటరింగ్ లేదా? ఎందుకంటే ఇప్పుడు దేశంలో
మన ఇన్కమ్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి కొంత చెక్ కొంత మానిటరింగ్ ఉంది కదా. అయినప్పుడు కూడా కొందరు తప్పిదాలు పాల్పడుతున్నారు, ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ ఇలాంటివి ఎందుకు మనం కన్నేయలేకపోతున్నాము అన్నది ఇక్కడ కీలకం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఇలాంటి వారితో కొందరు రాజకీయ నేతలు కూడా మిలాఖత్ అవ్వటం అనేది సమస్యకు కారణం. మందే గవర్నమెంట్ మనం చూసుకుంటాం, లేదు వచ్చేది మందే గవర్నమెంట్ మనం చూసుకుంటాం, ఇట్లాగా వాళ్ళ అండదండలు ఉండి ఉండొచ్చు, వాళ్ళకి అందాల్సిన కమిషన్లు కూడా అంది ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు రాజ్యం ఏలుతోంది. మళ్ళీ ప్రజలకు సంబంధించి ప్రజలు కొంత ఒక లోన్ కట్టకపోయినా, ప్రజలు ఏదో ఒక కరెంట్ బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంట్ తీసేయటం, లేదంటే వాళ్ళు నోటీసుల్లో పెట్టడం, ఇలాంటి చర్యలకు పాల్పడే ఈ బ్యాంకులు ఇవన్నీ మరి ఈ విషయంలో ఏ సమాధానం చెప్తాయో చూడాలి.